హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో తనుజ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకుని దూసుకుపోతుంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ లిస్ట్లో విన్నర్ రేస్లో అందరికంటే ఒక అడుగు ముందుంది తనుజ. తన ఆటతో తన మాటతో అభిమానులని ఎక్కువగా ఆకట్టుకుంటూ ఎక్కువ ఫాలోయింగ్తో క్రియేట్ చేసుకొని అడుగులు ముందుకైతే వేస్తుంది. అయితే బిగ్ బాస్ హౌస్లో ఎవరు తప్పు చేసినా కూడా గొడ్డలు ఇప్పతీసి నిలదీసినట్టుగా తనుజ ఆ రేంజ్లో నిలదీసి వారిని క్వశ్చన్ చేసి చీల్చి చెండాడుతుందనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా దివ్యకి అయితే దోల తీర్చి పక్కన కూర్చోబెట్టింది అని చెప్పాలి తనుజ. ఇంతకీ ఏమైంది అంటే, దివ్యాని సుమన్ శెట్టిని బిగ్ బాస్ రెబల్స్గా చేసిన సంగతి తెలిసిందే. రెబల్స్గా చేయగానే వీరు తమ టీంలోనే కళ్యాణ్ని అయితే పక్కకు తీసి పక్కన పెట్టేశారు. ఎందుకంటే ఎవరికి కూడా తమ టీం మెంబర్స్ని తీస్తారు అనే అనుమానం కలగకుండా వేరే వారు రెబల్స్ అని, వీరి సీక్రెట్ టాస్క్ సక్సెస్ఫుల్గా పూర్తి కావాలి అని కళ్యాణ్ అయితే తీసి పక్కన పెట్టారు. దీంతో వరుసగా 3 టాస్కుల్లో కనీసం హాఫ్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వకుండా టీం అంతా కూడా అవుట్ అయ్యడం అయితే జరిగింది. అయితే చివరాఖరుకు దివ్య సుమన్ సీక్రెట్ టాస్క్ సక్సెస్ అవ్వడంతో వీరిద్దరూ కూడా క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. కానీ కళ్యాణ్కి ఇక్కడ తీవ్రంగా అన్యాయం జరిగింది. ఇదే విషయాన్ని బయటకు తీసి తనూజ దివ్యని చీల్చి చెండాడింది. దివ్య, ఇంతకు ముందు నువ్వు కెప్టెన్సీ టాస్క్లో మోసం చేశావు, అది చేశావు, నన్ను నమ్మించి గొంతు కోసావు అంటూ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడావు. మళ్ళీ నువ్వు ఈరోజు రెబల్గా మారి సీక్రెట్ టాస్క్ అంటూ మీ టీమ్మేట్లో నుంచే ఒకరిని తీసేసావు కదా, అది నీకు న్యాయం అనిపించిందా, తప్పుగా కనిపించలేదా? మళ్ళీ ఏం చెప్పావమ్మా నీ కల్లిబుల్లి కబుర్లు? మన టీంలో రెబల్ ఎవరైనా ఉంటే మన టీం వాళ్ళని తీయకండి అంటూ నువ్వే తీసేసి మళ్ళీ మాటలు చెప్తున్నావు. మంచిగా ముందు చెప్తావు, వెనుక చేయాల్సిన పనులన్నీ చేస్తావు. నిన్ను నమ్మితే నట్టేట మునిగినట్టే అంటూ తనూజ దివ్యపై అయితే రెచ్చిపోయింది. దీంతో దివ్య ఇక దిక్కుతోచక, అది నా స్ట్రాటజీ, నా గేమ్లో భాగంగానే కళ్యాణ్ని తీసేస్తే ఎవరికి మాపై అనుమానం రాదు అని చేశాము, అలాగే జరిగింది అంటే, నువ్వు అనుమానం రాదు అని చేశావు, బాగానే ఉంది. కానీ ఆ తర్వాత మీ టీం ఒక్క టాస్క్ కూడా గెలవలేకపోయింది కదా, ఆ మాత్రం అర్థం కాదా నీకు గేమ్ ప్లాన్ అంటే ఏమిటో అంటే తనుజ దివ్యని ఇచ్చి పడేయటంతో మేం గెలిచాం కదా అంటూ దివ్య చెప్పడంతో, నీ గెలుపు కోసం ఎవరినైనా తీసేస్తావు, ఎవరినైనా తొక్కేస్తావు, ఎవరికైనా దూరం చేస్తావులే అంటూ ఇండైరెక్ట్గా భరణిని నాకు దూరం చేసి నువ్వు దగ్గరయ్యావు అన్నట్టుగా అర్థం వచ్చేలా మాట్లాడి తనూజ అయితే దివ్యకి దోల తీర్చి పక్కన కూర్చోబెట్టింది అని చెప్పాలి. ఏదేమైనా కూడా కళ్యాణ్కి జరిగిన అన్యాయాన్ని కూడా, ఇంతకుముందు దివ్య చేసిన తప్పులని మొత్తం ఎండగడుతూ తనూజ రెచ్చిపోయిన విధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.